గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. సుదీర్ఘంగా జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్, తర్వాత ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, తర్వాత పవర్కి సంబంధించి, ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఈ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం లేట్ అవర్ వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అది ప్రధానంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంపై రివ్యూ చేశారు. విద్యుత్ వేరే వాళ్ళ దగ్గర మనం కొనడం కంటే మనమే వేరే రాష్ట్రాలకు అమ్మే స్థాయిలో మనం రెడీ కావాలని చెప్పారు. 2018 నాటికి 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మనం చేసుకోవాలని చెప్పారు. దానికి సంబంధించినటువంటి వార్త ఉంది. నెక్స్ట్ ఖరీఫ్ నుంచి 9 గంటలు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇస్తామని అని చెప్పారు. అది ప్రధానంగా మరో వార్త. ఇక మూడో వార్త చూసినట్లయితే బల్దియా ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏప్రిల్ 4న ప్రకటన వచ్చేటువంటి అవకాశం, 4వ తేదీన ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో ఎలక్షన్ ఉంటాయని ఒక పత్రిక తీసుకుంది. ప్రధాని ఇంకా రాలేదు కానీ తీసుకుంది. ఈ 2 రోజుల్లో రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రకటన వచ్చేస్తుంది. ఆ తర్వాత మూడో వార్త చూసినట్లయితే నిన్న కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం, 80 సీట్లకు పైగా మేము గెలుచుకుంటాం, ఎవరితో పొత్తు లేకుండానే బల్దియా కైవసం చేసుకుంటామని చెప్పారు. తర్వాత తాను హైదరాబాద్ తిరగడానికి చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. మంత్రిగా నేను ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంది, మంత్రి అంటే కేవలం ఆ శాఖకు, ఆ నియోజకవర్గానికి మాత్రం కాదని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మనతున్నారు. ముందు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో మీరు చాలా విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ గారు నేను చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పొత్తు ఉండదు, 80 సీట్లు మేమే గెలుచుకుంటామని కూడా చెప్పారు. మీరు చేస్తున్న విమర్శలన్నిటికీ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చెప్పారు. నేను మంత్రిని, నేను ఎక్కడ పోయే అవకాశం ఉంది, ఒక దగ్గర ఒక శాఖకు లేకపోతే ఒక నియోజకవర్గానికి పరిమితం అయి ఉంటానని ప్రశ్నించారు. ఉంటా మీకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహిళకు, కార్తికా రెడ్డి అని ఒక మహిళను మేయర్ చేయడం జరిగింది. చరిత్రాత్మకంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు అది. అదేవిధంగా హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణా ఫేజ్ 2 ఫేజ్ 3 కానీ, మెట్రో కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో శరవేగంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అమలు జరగడం జరిగింది. స్లమ్ డెవలప్మెంట్ కానీ, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అమలు జరిగేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు కానీ, ఇట్లాంటి ప్రాజెక్టు ఒక్కటైనా సరే స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే కొంత ప్రోగ్రెస్, ఒక 25% ప్రోగ్రెస్ కానీ ఇంతవరకు ఎక్కడ జరిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. నగర పౌరులు అవన్నీ కూడా 18 ఏళ్ల పనితీరుకే హైదరాబాద్ ప్రజలు మాకు పట్టం కడతారంటారు. ఆయన 18 ఏళ్ల పనితీరులో నేను 18 నెలల పనితీరులో మేము ఇన్ని ప్రాజెక్టులు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 25% ఇలాంటి ప్రాజెక్టులు, ఒక 25% ప్రోగ్రెస్ జరిగిన ప్రాజెక్టులు వాళ్ళు చూపిస్తే విఘ్నులు, హైదరాబాద్ నగర ప్రజలు విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, కాబట్టి ఖచ్చితంగా అలాంటి పని చేస్తే వాళ్ళు ఓటేసే అవకాశం ఉంది తప్ప కేవలం ప్రచారం చేసుకుంటేనో లేకపోతే ఇంకోటో కాదు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు కానీ, ఇంకో దగ్గర కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్. ఒకసారి ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత దాన్ని R&D అంటారు, ఇంకోటి అంటారు, అవన్నీ కామన్. అది ఒక చెట్టు పెట్టి పెంచిన తర్వాత దాని ఫలాలు వస్తుంటాయి. వారసత్వంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్నాయి తప్ప ఇది గతంలో రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ముందడుగు వేసి టెలికమ్యూనికేషన్ ముందుకు తీసుకొచ్చిండ్రు. తర్వాత పివి నరసింహారావు గారు మన RBI గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ని తన ఫైనాన్స్ మినిస్టర్గా చేసి మన ఇండస్ట్రియలిస్టులు అందరికీ కూడా ఒక భరోసా కల్పించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ లాంటి ఒక మైనార్టీ వ్యక్తిని 2 సార్లు ప్రధాని చేయడం జరిగింది. సరళీకృత ఆర్థిక విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి ఇండస్ట్రీస్ మన హైదరాబాద్కు రావడానికి ఈ సరళీకృత ఆర్థిక విధానాల మూలంగానే వాళ్ళు వచ్చినారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా న్యాచురల్గా క్లైమేట్ కూడా మన దగ్గర చాలా అనుకూలంగా ఉంది. మన దగ్గర ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, విద్యా సంస్థలు ఉండడం మూలంగా మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ అవైలబుల్ ఉంది. అదే యూఎస్లో స్పెండ్ చేయాలంటే చాలా ఎక్కువ పని చేయాలి. మనకు 10 times 20 times పే చేయాలి. మన దగ్గర తక్కువ అమౌంట్కి పే చేయొచ్చు. వాళ్ళకి అక్కడ నైట్ ఉంటే మనకు డే ఉంటుంది, ఇక్కడ డే ఉంటే వాళ్ళకి నైట్ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అవకాశాలు తప్ప ITIR ప్రాజెక్ట్ గురించి కేటీఆర్ గారు ఇంతవరకు ఢిల్లీకి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు మీరు మీడియా పరంగా ఎవ్రీ టైం ఒక మినిస్టర్ కానీ, ఒక సీఎం కానీ ఢిల్లీకి పోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ITIR రంగారెడ్డి జిల్లా లోపల 1,25,000 కోట్లతో లక్షలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అని చెప్పి దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు వరకు ఒక్కసారి కూడా దానికి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. అమెజాన్ అనో లేకపోతే గూగుల్ అనో ఇవన్నీ కూడా వారసత్వంగా వస్తున్నాయి. వాళ్ళ గతంలో మేము ఆల్రెడీ ల్యాండ్స్ ఇచ్చినాం, బిల్డింగ్స్ కట్టుకున్నాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే మేము తయారు చేసినాం.
గచ్చిబౌలి వెనుక. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది. ఎక్స్పాన్షన్ అనేది ఇట్స్ ఎ కామన్ ఫినామినా. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ అవార్డు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత 3 నెలలకే కేటీఆర్కి వచ్చింది. 3 నెలల్లో కేటీఆర్ చేసినందు మూలంగా రాలే, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల మూలంగా వారసత్వంగా వచ్చిందన్న విషయాన్ని గమనించి ఇంకా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తే అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఇవన్నీ మేమే చేసినాం ఈ 18 ఏళ్ల కాలంలో ఇంకెవరు చేయలేదు అంటే అది మొత్తం తప్పు. కాబట్టి ఎవరైతే పునాదులు వేసి ఆ పునాదుల మీద హైదరాబాద్ నిర్మాణం అయిందో ప్రత్యేకంగా నగర ప్రజలు గుర్తిస్తారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారు. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మోడీని పదే కేటీఆర్గా టార్గెట్ చేశారు. అయితే మీరంటున్నదానికి అవును, భారతీయ పౌరుడుగా నేను ప్రశ్నించే హక్కు ఉంది. ఇప్పటిదాకా ఎన్నిసార్లు 3-4 సార్లు సీరియస్ హైదరాబాద్కు రాష్ట్రానికి రమ్మని అడిగితే రాలేదు, అందుకే మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి కేటీఆర్ గారు అన్నారు మోడీని. ఇప్పుడు ఎన్నికలు రాగానే అబద్ధ ప్రచారాలు చేయడం అనేది టీఆర్ఎస్కి అలవాటైపోయింది. మోడీ గారిని ఏ సందర్భంలో వ్రాతపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం అధికారపూర్వకంగా ఆహ్వానించిందో చెప్పుకోనండి. మేము ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ఎంక్వైరీ చేశాం వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని. ఇప్పుడు కేవలం చండీ యాగానికి లేకపోతే ఇలా రమ్మనడం కాదు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభించడం కోసం కానీ లేకపోతే ఇక్కడ సమీక్ష చేయడం కోసం కానీ ఏదైనా ప్రధాన విషయంలో ఆహ్వానించింది చెప్పుకోనండి, మేము దేనికైనా సిద్ధం. ఇవాళ ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడుతున్న యొక్క సమయంలో హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని ఆహ్వానించు అంటే మీరు అంగీకరించి ఆ తర్వాత ఆహ్వానించలేదు. రాజ్నాథ్ సింగ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినం విషయం వచ్చినప్పుడు కనీసం మినిమం ప్రోటోకాల్ వ్యవహరించలేదు. మీరు ఇవాళ మాట్లాడితే ఎట్లా అంటే మీ యొక్క అబద్ధ ప్రచారాలు చేయడమే. నరేంద్ర మోడీ గారు దేశమంతా పర్యటిస్తున్నారు, ప్రపంచమంతా పర్యటిస్తున్నారు, దేశమంతా కాదు. ఎస్, దేశంలో పర్యటించట్లేదు, దేశంలో పర్యటించారు. దానికి ఉంది లెక్కలు, దీనికి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉప ప్రాంతీయ పార్టీకి దేశము, సరిహద్దులు, విదేశాలతోని సంబంధాల గురించి ఏమర్థమవుతుందండి? మీ అవసరాల కోసం మీరు సింగపూర్ పోయేస్తారు కానీ మీకు మిగతా విషయాలు ఏమర్థమవుతాయి? ఏమైనా ఆడుకోవడానికో లేకపోతే విహారయాత్ర చేయడం లేదు ప్రధానమంత్రి. ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, అది హైదరాబాద్లో ఇవాళ అనేక ప్రాజెక్టులు వస్తున్నాయంటే మోడీ గారి యొక్క పర్యటన కారణంగానే వస్తున్నాయి. ఇవాళ ఏ విధంగా ఆయన మన మైక్రోసాఫ్ట్ అధినేత కానీ లేకపోతే ఫేస్బుక్ అతను కానీ ఏ విధంగా వచ్చాడు, గూగుల్ కానీ మిగతా వాళ్ళందరూ ఏ విధంగా వచ్చారు? ఇవాళ నరేంద్ర మోడీ గారు కాలిఫోర్నియా పోయిన తర్వాత వచ్చారు. కాబట్టి ఈరోజు మీరు ఎన్నికల కోసం ఏది మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పక తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా సానుకూలత ఉన్నది. అనేక విషయాల్లో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అంటున్నారే ఇప్పటివరకు ఏం నిధులు ఇచ్చారని. నేను అంటున్నా మీరు అమలు చేస్తున్న ఏ పథకంలో కేంద్రం యొక్క బాధ్యత లేదో చెప్పండి, చర్చకు మేము సిద్ధం. మీ పెన్షన్స్లో లేదా, హౌసింగ్లో లేదా, లేకపోతే ఐటీఆర్లో లేదా, లేదంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి దాంట్లో కేంద్రం యొక్క ఇది ఉంది. మీరు ఇవాళ 24,000 విద్యుత్ శక్తి మేము మెగావాట్లు ఉత్పత్తి చేయబోతున్నాం అంటున్నారు. 92,000 కోట్లు, దాన్ని 64,000 కోట్లు సెంట్రల్ ఫండ్స్, ఎన్టీపీసీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, వీటికి సంబంధించిన వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అబద్ధం ఎందుకు ప్రచారం చేస్తున్నారు నేను అనేది. ఇవాళ ప్రజల్లోకి వెళ్దాం, ఎలా చూద్దాం. మీరు ఇన్ని రోజులు చేసింది ఏమిటంటే మిగతా వాళ్ళను చేర్చుకొని ఫిరాయింపులను చేసుకొని మీరు అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో ఓటు తీసుకోవాలనుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు ప్రజలు ఉన్నారు, తెలివిగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. అబద్ధాల ప్రచారము, అబద్ధాలు నమ్మే పరిస్థితి ఒకసారి చెప్తారు, ప్రతిసారి అబద్ధాలకు నమ్మరు. 2001 నుంచి 14 వరకు మేము ఏం చేసినాం, ఏం చేస్తే మాకు ప్రజలు పట్టం కట్టిరో అందరికీ తెలుసు. ఇవాళ 40 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హైదరాబాద్ నగర్లో వాళ్ళు చాలాసార్లు మేయర్గా అయ్యారు, కానీ మేయర్గానే మిగిలిపోయారు. కానీ సిటీ డెవలప్మెంట్ ఎటువంటి పరిస్థితిలో జరగలేదు. చెత్త సిటీగా, చెత్త కుప్పలుగా మారినాయి తప్ప మేము ఒక మహిళకు అన్నట్లు ఒక మహిళకు మేము ఇచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ ఉండాలి. అక్కడ డెవలప్మెంట్ లేకుంటే ఈ 18 మాసాలలో ఇలా మేము ధీమాగా చెప్తున్నాం, రేపు జరిగే బల్దియా ఎన్నికల్లో మీరు సింగిల్ డిజిట్గా ఉంటారు. ఎందుకంటే ఒక నిమిషం మీరు మాట్లాడినప్పుడు సింగిల్ డిజిట్గా ఉంటారు. భయం అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ.
ఇవాళ వాజ్పేయి గారికి 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది. ప్రపంచ దేశాలు అన్ని తిరిగిన తర్వాత ఇక్కడ పక్కకే ఒక రాష్ట్రం ఉంది. ఆడ చంద్రబాబు నాయుడు దగ్గర 2 సార్లు పోతారు. మాకు దురదృష్టం ఏంటంటే ఆడ వెంకయ్య నాయుడు అటు చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల ఇక్కడ రాష్ట్రానికి నేను ఎందుకు రావాలి? సౌత్ తల్లి ప్రేమ పద్ధతిలో ఒక్క నిమిషం ఢిల్లీకి పోయి అనేక సార్లు ముఖ్యమంత్రియే మీరు రండి మా రాష్ట్రానికి, మా అభివృద్ధిని చూడండి, మీరు కొన్ని ఫండ్స్ మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డదని పద్ధతిలో మేము మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ అబద్ధాలు చెప్పే పరిస్థితుల్లో మేము ఇది లేదు. ఇవాళ మా కేటీఆర్ గారు కానివ్వండి, మా సిటీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, ఇవాళ స్వచ్ఛ హైదరాబాద్ కాడ నుంచి మొదలు పెడితే ఇవాళ గోదావరి నీళ్ళు తీసుకొచ్చినామండి హైదరాబాద్కు. గోదావరి నీళ్ళు పైపులకు పైపులే మిగిలిపోయింది కానీ వాటర్ తీసుకురాలే. ఇవాళ వాటర్ తీసుకురాలి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో మేము ఒక్క నిమిషం అండి, గ్రేటర్ హైదరాబాద్ లో మేము సత్తా చాటుతాం. ఆ రోజు మేము అన్నాము. ఇవాళ ఫిరాయింపులు ఏముంటది? గ్రేట్ హైదరాబాద్ లో ఏం ఫిరాయింపు? శ్రీనివాస్ యాదవ్ ఒక్క నిమిషం. బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో సత్తా ఉంటే ఒంటరిగా పోరాటం చేయండి. తెలుగుదేశం పార్టీకి సత్తా ఉంటే మా లేక ఒంటరిగా పోరాటం చేయండి. మిత్రులు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అదే విధంగా మజ్లిస్ పార్టీతో మేము ఏ పార్టీతో అవసరం లేదు. ఇవాళ మా సంక్షేమ పథకాలే మామూలు మేయర్ పీఠానికి ఎక్కిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మజ్లిస్ తోటి మేము పొత్తు పెడతాం. మజ్లిస్ పార్టీ తోటి ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. మజ్లిస్ పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది? ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మజ్లిస్ పార్టీ తోటి ఏ విధంగా ములాఖాత్ అయ్యి ఉన్నారు, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ ఏ విధంగా ఉన్నారో అందరికీ తెలుసు. ప్రజలకు ఇక్కడ హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో షేర్ హమారా మేయర్ హమారా అనే పద్ధతిలో మేము గెలిచి చూపెడతాం, డౌట్ లేదు. దుర్గాప్రసాద్ గారు, ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఏమి అభివృద్ధి చేశారని 18 నెలల మాసంలో మేము అంతా ఎరగదీసినామని చెప్తున్నారు మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా ఇదే చెప్తున్నారు మీడియాలో. ఈ 18 నెలల కాలంలో వీళ్ళు ఏం చేసినారో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ చేసినాం. డబుల్ బెడ్రూమ్ ఇది కదా. ఇలా 18 నెలల్లో ఏం చేసిన తెలుగుదేశం పార్టీకి ఏం తెలుగుదేశం పార్టీకి ఏం నైతిక ఉంది? చెప్పండి సార్. పెద్దలు మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా నేను మాట్లాడాను. ఓకే, మీరు నైతిక హక్కు లేదన్నప్పుడు నేను మాట్లాడుతున్నా. పార్టీలకు హక్కులు ఉంటాయి, ఓటు అడిగే హక్కు ఉంటుంది ప్రతి ఇవాళ వీళ్ళు గ్రేటర్ ఎన్నికల్లో ఇల్లు కట్టినామని అంటున్నారు. 400 ఇళ్ళు ఎవరికి ఇచ్చినారండి? 400 ఇళ్ళు స్టార్ట్ చేసినామండి. స్టార్ట్ చేసినాము. తెలుగుదేశం పార్టీ హయాంలో 9 సంవత్సరాల కాలంలో సైబరాబాద్ డెవలప్ చేసిన తర్వాత ఐటీ రంగాన్ని బాగా అభివృద్ధి దేశమంతా ముఖ్యంగా గ్రేటర్లో ఉన్న ప్రజానికానికి మొత్తానికి తెలుసు. ఈ హైదరాబాద్ సిటీ ఇంత డెవలప్ కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అంతకుముందు సిటీ డెవలప్ లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ కేంద్రం నుంచి వచ్చింది. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది. ఇవాళ వీరేదో సుందర పిచ్చయ్య గారు నాదల్లా వీరు వచ్చినప్పుడు ఏదో మాకు ఒరిగిందని అనుకున్నారు. కానీ ఇవాళ జరిగింది ఏంది? ఎప్పుడైతే మోడీ గారు ఇతర దేశాలు పోయి అక్కడ ఇవన్నీ చేశాడో దాని ఫలితంగా తెలంగాణకు అన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ మీరు ఒక్కటి చెప్పాలండి, మీడియా మేము చర్చ కాదు, మీడియా పరంగా మీరు చెప్పాలా. ఈ 18 నెలల మాసంలో చేసిన దానికి కేటీఆర్కి అవార్డులు వచ్చినాయా? గత ప్రభుత్వాలు చేసిన దానికి ఆ మినిస్ట్రీకి అవార్డు వచ్చిందా చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. దుర్గాప్రసాద్ గారు, ఈరోజు సార్ నేను ఒక్కటే, సిద్ధప్ప గారు, టీఆర్ఎస్ పార్టీ కనుక నిజంగా వీళ్ళు 18 నెలల కాలంలో ఈ హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా చేసాం, ప్రజలంతా మా పక్షాన ఉన్నారు, మేమే 80 సీట్లు గెలుస్తామని చెప్పి నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పినారు, రాములు గారు కూడా చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మీకు అంత సత్తా ఉన్నప్పుడు మేయర్ ఎన్నిక డైరెక్ట్గా రండి,
మేయర్ని ఎన్నిక చేసుకోవటం డైరెక్ట్గా అనేది రండి. మీ ప్రలోభాలు మీరు పెట్టేటువంటి ఇవన్నీ కూడా తాయిలాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. మీ గినక నిజంగా సత్తా ఉంది 18 నెలల మాసంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ ప్రజలు మమ్మల్ని చూసి మా పరిపాలన చూసి ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారనే మీ ధీమాతో గనుకుంటే మేయర్ ఎన్నికకి డైరెక్ట్గా రండి. కేటీఆర్ గారు నేను దాని మీద స్పందించాను. నేను కూడా అంటే పర్సనల్గా అయితే డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలని కోరుకుంటున్నా. కోరుకోవడం కాదు, నువ్వు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నావు, అవసరం అయితే దాన్ని మార్చుకో. 3 టైర్ ప్రోగ్రామ్ పర్సనల్ గా చెప్పడం కాదు సార్, మీరు రండి, డైరెక్ట్ రండి, బాగుంటుంది. ఒక సిస్టమ్ ఉంటదండి. ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రికి. అట్లనే గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లు ఒక మేయర్ సిస్టమ్ అదే. మేము ఇప్పుడు కొత్త సిస్టమ్ మీకు పెట్టమంటలా, మీ వరకు పెట్టమంటలా. అసలు ఎన్నికల సిస్టాన్ని 3 టైర్ 5 టైర్ ఉన్నదాన్ని 3 టైర్ మార్చండి. డైరెక్ట్ ఎన్నిక ఇది. ఇవాళ కేబినెట్ నిర్ణయం చేసుకోండి. 40 నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు చేస్తారు. ఒక్క మాట సంగప్ప గారు ఇంకొకటి యాడ్ చేస్తారు. ఇవాళ కేటీఆర్ గారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం తిరుగుతున్నారు. ఎస్, పార్టీ ఆయనకు ప్రధాన బాధ్యత ఇచ్చింది, గ్రేటర్ని గెలిపించే బాధ్యత ఆయనదే, ఒప్పుకుందాం. కానీ మీరు పోయిన కాడల్లా మీ హామీలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఐటీ మంత్రి, మీ శాఖల వరకు కావాల్సినవి ఏమన్నా ఉంటే చెప్పండి. కానీ ప్రభుత్వం ప్రధానంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రకటిస్తున్నారు. ఏ రకంగా ప్రకటిస్తారు? మీరు ఎన్నికలప్పుడు మీ ఉద్యమ పార్టీ ఏ విధంగా ప్రకటించిందో ఈ రోజు ప్రభుత్వంలో ఉండి కూడా ఆ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కరెక్టేనండి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుండో అక్కడ. ఇంకొకటి యాడ్ చేస్తాను నేను, ఇవాళ ఉద్యోగాలు ప్రకటించారని. ఇవాళ మీరు ఎస్టీకి మైనార్టీకి 12% ఇస్తామని చెప్పినారు. ఇలా ఉద్యోగాలు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఇచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలండి? మా ఎస్టీ సోదరులంతా ఆలోచిస్తున్నారు, మా మైనార్టీ సోదరులంతా ఆలోచిస్తున్నారు. అరే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు మనకి ఇంత పర్సంటేజ్ ఇస్తున్నాడు. ఇవాళ సివిల్ ఇంజనీర్ చేసిన విద్యార్థులు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గ్రూపులు రాసేవాళ్ళు, వాళ్ళ గ్రూప్ 2 రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ భవిష్యత్తు ఏం కావాలండి? మీరు ఏమైనా రాజకీయం కొరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి మాట్లాడదామంటే మాట్లాడదాము, 12% రిజర్వేషన్ గురించి మీరు ఉద్యోగాలు ఇస్తలేరు. ఉద్యోగాల ప్రకటన చేస్తే మీరు సంతోషం పడాలి, వెల్కమ్ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని మేము 12% చెప్పింది 100% ఇవాళ గిట్ట చెప్తున్నాం. 12% రిజర్వేషన్ గిరిజనులకు వస్తుంది, మైనారిటీలకు వస్తుంది. ఏ విధంగా జనాభా ప్రతిపాదిక ఉందో 2001లో అయింది, 2011లో ఇది సెన్సస్ ప్రకారం ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి అన్ని శాఖలకి రిపోర్ట్లు జనాభా ప్రతిపాదిక తీసుకురావడం మీకంటే ఎక్కువ మాకుంది. మేము చెప్పినాం, ఏదైతే హామీ ఇస్తామో ఆ హామీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అందులో పనిచేసే ముఖ్యమంత్రి, మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు. ఇవాళ ఉద్యోగాలంటే ఇవాళ 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడన్నా వచ్చాయండి? అది ఎందుకు చెప్పారు? సంగప్ప గారు ఇవాళ నిన్న మీ ఇదే V6లో కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడతారు. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ని ఈ విధంగా రోడ్లు కానీ ఐటీ రంగాల్లో కానీ అన్నింటిలో డెవలప్ చేసింది గత ప్రభుత్వాలు, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. కానీ మీరు వచ్చిన తర్వాత 18 నెలల మాసంలో డ్రైనేజ్ చూడలేకపోయినారండి. ఇవాళ కేవలం గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడటం సుందరమైన నగరం తీర్చిదిద్దడానికే ఇవాళ అన్ని ప్రణాళిక రూపొందించారు. టిఆర్ఎస్ మాటలు ప్రచారం ఎట్లున్నాయంటే ఒక బాబు పుడితే అన్నప్రాసన రోజే బిర్యానీ పెట్టినట్టున్నది. అంతే వచ్చి 18 నెలలు అయితే లేదు మొత్తం హైదరాబాదు. ఇప్పుడు హైదరాబాద్కు మంచినీళ్ళు తీసుకొచ్చినాం, ఆ నీళ్ళ పక్కన దిగి ఫోటో పెట్టుకొని ఓడింగ్లు పెట్టుకోవడం తప్పితే దాంట్లో చేసి వీళ్ళ పాత్ర ఏమి లేదు. అందులో హైదరాబాద్ సిటీలో ఇంకా అనేక చోట్ల తీవ్రమైన యొక్క నీటి ఎద్దడున్నది. అక్కడ మీరు నీటి ఎద్దడి తీర్చగలిగినాడు మీరు చేసిందా అనుకోవచ్చు. మీరు మాటలు చెప్పడానికి నేర్చుకున్నారు. ఉద్యమం అప్పుడు చెప్పారు, ఓకే, ఉద్యమం అప్పుడు చెప్పారు, ఉద్యమంలో అందరం కలిసి పనిచేశాం. కానీ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ఏమంటే
రాజకీయాలు చేయడం, వేరే పార్టీ వాళ్ళని రాజకీయాలు మాకు తెలుసుకోవడం, అవసరం లేదు, వేరే పార్టీ రాజకీయాలు వాళ్ళని అవసరం. తెలుసుకోవడం, వేరే పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వడం, ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రాజీనామా చేయించకపోవడం, ఇది భయం కాదా మీకు? ఇప్పుడు రేపు ఈ నాకెందుకు భయం? GHMC ఎలక్షన్ చూసుకున్న మొన్న తర్వాత జరిగిన- పని చేద్దామని. మొన్న మీరు ఎమ్మెల్సీ నేను అనేది ఎన్నికల ఒకటే, రిజల్ట్ 10, ఇవాళ 12 ఒక్క నిమిషం అన్న ప్లీజ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, డెఫినెట్ గా మాట్లాడతాం అన్న. చెప్పండి అన్న. కేంద్ర అరే నువ్వు ప్రభుత్వం గురించి మాట్లాడన్నా. మాట్లాడతాము. నువ్వు మాట్లా- ఎందుకు మాట్లాడడం? నువ్వు ఎందుకు మా- క్వశ్చన్ చేయవద్దు? నువ్వు మాట్లాడొద్దు కేంద్ర అంటే. ప్రభుత్వం వాజ్పేయికి రాష్ట్రం తెలియదా? ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్త కేటీఆర్ రాష్ట్రం దగ్గర అయితే సర్టిఫికెట్ కొత్త పొందడానికి రాష్ట్రం మాట్లాడితే అదే నేనేం అదే చెప్పలేను. సర్టిఫికెట్ పొందడానికి మీరు ఎందుకు? కేటీఆర్ సర్టిఫికెట్ కోసం అట్లా లేలే, అడ్డంగా అట్లా మాట్లాడితే నేనేం సర్టిఫికెట్ చెప్పలేను. లేదు, నేను అట్లా అనేది కాదు. ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో తెలంగాణ విషయంలో సానుకూలత ఉన్నది. రేపు నిన్న కూడా 40 ఇళ్ళు నితిన్ ప్రపోజల్ గడ్కరీ గారు తెలంగాణ రాబోతున్నారు. నుంచి. వేల కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టులు ఇవాళ తెలంగాణకు ప్రధానమంత్రి ఎందుకు ఇప్పటికే వస్తలేరన్నా? రాయగిరి టు వరంగల్ ప్రధానమంత్రి 1900 ఎందుకు కోట్ల రూపాయల వస్తలేరు? నేషనల్ హైవేను రామనగర్. ఇవాళ ప్రకటించడం జరిగింది, రేపు ప్రారంభించబోతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇచ్చిన యొక్క నిధులను ఇంతవరకు మీరు వాడుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన యొక్క నిధులను మీరు వాడుకునే పరిస్థితి లేరు. అనేక విషయాలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండి హైదరాబాదును తెలంగాణను అభివృద్ధి చేయాలని మీరు మొన్న యొక్క మెదకులో ఏదైతే వచ్చే యొక్క హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎయిమ్స్ కి ఇంతవరకు మీరు ప్లేస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కొత్తగా ఇచ్చేది ఏముంది? కేంద్ర ప్రభుత్వం వాటా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మీరు ఇచ్చేది లేలే, మేము కేంద్ర కట్టిన యొక్క ప్రభుత్వం పన్నులను మీరు ఇస్తున్నారు. మేము మరి మీరు ఇస్తున్నాం, ఇచ్చేది ఏందో మేము చెప్పండి. ఇస్తున్నాం. అది అట్లా కాదు. రా, మా మీరు- వాటా మీరు మాకు కేంద్ర ఇస్తారు. ప్రభుత్వం మా ఇచ్చేది వాటా మాకు ఏంటంటే రావాలండి. మీరు ఇచ్చేది ఏంది? ఇవాళ- పెన్షన్స్ నీ లేలే, జేబులోకి వెళ్ళిస్తున్నావా? లేలే, అది మీ ఇవాళ- జేబులోకి మీరు వెళ్ళిస్తున్నారా? ఎందుకు మీరు ప్రజలకు కట్టే ఇవ్వలేదు? పన్నులకి మీరు ఎందుకు కేంద్ర ఇవ్వలేదు? ప్రభుత్వం ఇచ్చే మీరు విషయం అనేక ఏంటో నాకు రాష్ట్రాలలో అర్థం కాదు. ఉన్నారు. మీరు మీరు చేసేది అనేక ఏంటని నేను రాష్ట్రాలలో అడుగుతున్నా. ఉన్నారు. మీరు అక్కడ మీ ఎందుకు జేబులోకి ఇస్తలేరు? వెళ్ళిస్తున్నారా అంటున్నా? మేము మీ ఇస్తలేము. ఫామ్ హౌస్లోకి లేలే, వెళ్ళిస్తున్నారా? మేము ఎక్కడి నుంచి ఇస్తలేము ఇస్తున్నారు అన్నా. మీరు ఇచ్చేది? లేలే, మేము మీరు- ఇస్తలేము. అన్ని మీరు రాష్ట్రాలు- అధికారంలో ఉంది, అక్కడ ఎందుకు ఇస్తలేరు మీరు? ఎక్కడ? ఏ రాష్ట్రాలలో అన్నిట్లో మీరు ఇస్తున్నాం. అధికారంలో ఇవాళ- 1000 రూపాయలు పింఛన్ ఎందుకు అన్ని ఇస్తలేరు? అనేక చోట్ల ఇస్తున్నారు. ఏడ ఇస్తున్నారు? అనేక చోట్ల ఏం ఇవాళ ఇస్తున్నారు. మాట్లాడుతున్నారండి? మీరు ఎక్కడ ఒక్కరే 1000 ఇస్తలేరు. పక్క రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ పక్క లేని రాష్ట్రంలో పింఛన్ 1000 రూపాయల విధంగా పెన్షన్ 1000 వస్తున్నదా రూపాయల లేదా పింఛన్ అంటున్నా. మేము ఇస్తున్నాం, మీ రాష్ట్రం ఇస్తుంది. నాయక్ ఇక్కడ గారు, ముఖ్యమంత్రి పక్క గారు ఇస్తున్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి దగ్గరికి మన ముఖ్యమంత్రి పోయి వింద ఆరగించినాడు తెలుసుకున్నాడా లేదా? పక్క రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ వస్తున్నదా లేదా తెలుసుకోండి. లేకపోతే ఏ ఇప్పటికైనా పక్క మీరు- రాష్ట్రం? అరే మీరే ఇచ్చి- ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకెందుకు? అరే చంద్రబాబు మళ్ళా నాయుడు మీరు నువ్వు ఏం ఎందుకు మాట్లాడుతున్నావు? చంద్రబాబు నేనే నాయుడు ఇస్తున్నా, మీరు- నేనే ఇస్తున్నా, లేలే, నువ్వే ఇస్తున్నావు, BJP నువ్వు ఏడవేంది ఇంతకంటే ఎక్కువ తమిళనాడు లేలే, ఇస్తున్నారు. BJP కాబట్టి అధికారంలో ఇవాళ ఉందా? బక్వాస్ మాట్లాడుతున్నారు తప్పితే మీరు వేరే ఏమీ లేదు. BJP ఇవాళ అధికారంలో మీతో ఉందా? ఏమీ లేదు. మీతోటి ఏమైతుందండి? కేంద్ర ప్రభుత్వం BJP ద్వారానే ఇవాళ అధికారంలో ఒక ఉన్న నిమిషం. రాష్ట్రాలు రామారెడ్డి గారు. ఒక విషయం యాడ్ చేస్తాను. మళ్ళీ మీరు వస్తారు. ఇప్పుడు బీజేపీ అధికారాలు రాష్ట్రాలు ఉన్నాయండి, అక్కడ 1000 రూపాయలు అనేక చోట్ల పింఛన్ ఇస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము అధికారంలో రైట్. ఒకటి హైదరాబాద్ విషయానికి మీరు వచ్చినట్టు- లేరు, అరే చంద్రబాబు మేము కూడా ఉన్నామండి. వన్ మినిట్, మేము కూడా రాములు ఉన్నాం. నాయక్. ఆ మాత్రం తెలియకపోతే రాములు నాయక్ గారు. చంద్రబాబు హైదరాబాద్ నాయుడు ఉన్నారు. రైట్, వన్ అదే చెప్తున్నా, మా మంత్రులు ఉన్నారు. రామారెడ్డి గారు. కోalition గవర్నమెంట్ ఇన్ని రోజులు పరిపాలించినటువంటి హైదరాబాద్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్, అందరం రాష్ట్రం పరిపాలించే కాంగ్రెస్ డ్రైనేజ్ విషయం ఆయన కూడా మాట్లాడారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు హైదరాబాద్ మేము చేసినాం అన్నప్పటికీ ఇప్పటికి మీరు డ్రైనేజ్ గురించి పట్టించుకోలేదు. నిజాం కట్టినటువంటి ఆ డ్రైనేజ్ వ్యవస్థ తప్ప ఏం లేదు. ఇప్పుడు మేము మాత్రం ట్రై చేస్తున్నాము. కేవలం ఏదో పై మాటలు చెప్పి రూలింగ్ చేసే తప్ప ఏం లేదు. మేము ఇప్పుడు మురికివాడలో తిరిగినటువంటి ముఖ్యమంత్రిని ఎవరైనా చూశారా ఇప్పటిదాకా? కేసీఆర్ మాత్రమే తిరుగుతున్నారని కేటీఆర్ అంటారు. తిరిగి ఏం చేశారండి? మీ దగ్గరకు వస్తాను దుర్గాప్రసాద్ మీరు తిరగడం కాదు, మురికివాడలో తిరగడం కాదు. మురికివాడలకు తిరిగి ఆయన ఏం చేసిండు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రాజీవ్ స్వగృహ అని మేము ఇల్లు కట్టినాం. నేను పోయి చూసి వచ్చినాం మొన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమంతా సిటీ అవుట్స్కట్స్లలో చిల్కూర్లా జేఎన్యూఆర్ఎం కింద తీసుకొచ్చినాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. 95% ఇండ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. కేవలం 5% డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, కొంత ప్లంబింగ్ వర్క్ చేయాలి. అది తప్ప 95% వర్క్ అయిపోయి 18 months అయింది ఈ రోజుకి. ఇంతవరకు 1 రూపీ స్పెండ్ చేయలేదు ఈ గవర్నమెంట్. ఎందుకు స్పెండ్ చేయలేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండ్లు పూర్తి చేసింది 95%. కాంగ్రెస్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది ఇండ్లు కనుక పూర్తి చేస్తాయని కావాలని చెప్పి ఈరోజు అభివృద్ధి నిరోధకులుగా టీఆర్ఎస్ పార్టీ మారి ఇండ్లు కట్టి ఒకటి 3 అంతస్తులు 4 అంతస్తులు పూర్తి అయిపోయి ఈరోజు రెడీగా ఉన్నాయి ఇనాగ్రేషన్. అట్లాంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉంది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఎవరు కట్టారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం. ఎయిర్పోర్ట్ వాళ్ళంటే కాబట్టి ఒక్క నిమిషం అంటే అసలు వీళ్ళు ఈ 18 నెలల కాలంలో ఒక టెండర్ పిలవడం కానీ న్యూయార్క్ సిటీ చేస్తామని చెప్పారు. న్యూయార్క్ సిటీ చేయాలంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంది? ఒక బెంచ్ మార్క్ తయారు చేసి ఈ ఫెసిలిటీస్ మేము చేస్తున్నాం. న్యూయార్క్ సిటీకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది అక్కడ ప్రభుత్వం అమెరికా, మేము ఇన్ని ఖర్చు పెట్టబోతున్నాం, దీనికి ఒక టెండర్లు పిలిచేసినాం. ఈ టెండర్లలో మేము ఆల్రెడీ ఒక 18 months లోపల ఒక 10% ప్రోగ్రెస్ చేసినాం అన్నది చూపెట్టమని చెప్పండి.
ఓటింగ్లు మాటలు చెప్పుకోవడానికి ఓటింగ్లు న్యూయార్క్ ప్రోగ్రెస్ చేస్తాము, ఇది చేస్తాము, ఇస్తాంబుల్ చేస్తాము, ఇది చేస్తామని మాట్లాడతారు. నుమాయిష్లో పెట్టి డబుల్ బెడ్రూమ్ రూములు కట్టి నుమాయిష్లో పెట్టి ఓటింగ్లు పెట్టుకున్నారు వాళ్ళు చేసింది. రామన్ నాయక్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు సూటిగా ఇప్పుడు రామ్మోహన్ అన్న అడిగిన ప్రశ్నకు 100% వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టారు. అందులో మేకలు కానీ పందులు ఉండే పరిస్థితుల్లో అటువంటి ఇండ్లు ఉన్నాయి. అవి ఎవరు అందులో సంసారం చేసే పరిస్థితి లేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ మంచిగా కట్టాలి, ఒక బీదోడు గిట్ట స్వచ్ఛగా బతకాలి, భార్య భర్తలు పిల్లలు ఒక ఇది ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న ఇండ్లలో మనం ఇది చేస్తే కరెక్ట్ కాదని ప్రభుత్వం ఆలోచన చేసి డబుల్ బెడ్రూము, ఒక కిచెన్ బాత్రూము, ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్ అటువంటి కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఆ దిక్కు చూస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇండ్లకు మేము కడితే వాళ్ళకి పేరు వస్తుంది అనేది కాదు. ఇవాళ సిటీలో ఎట్లా ఉండాలి, స్లమ్ ఏరియాలో ఉండకుండా ముఖ్యమంత్రి మురికివాడలు తిరుగుతాడు. ఆ మురికివాడలో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ అవసరమో డ్రైనేజ్ వ్యవస్థ అండి. ఆ రోజుల్లో నైజాం నవాబ్ కట్టిన డ్రైనేజ్ వ్యవస్థ 40 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో రాజ్యం ఏలిరు, ఒక్కరోజు పట్టించుకోలే, ఒక్కరోజు స్లమ్ ఏరియాల గురించి మాట్లాడలే. ఓట్లు వచ్చినప్పుడే పోయి స్లమ్ ఏరియాలో దండం పెట్టడం, స్లమ్ ఏరియాలో పోయి ఓట్లను అడగడమే తప్ప ఇంకో విధంగా చేయలేదు. అందు గురించే ప్రజలు వీళ్ళతోటి విసుగు చెంది ఇది బాగు ఉండదురా బాబు, ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో 100% మేయర్ పదవి టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని ప్రజలు ఏకపక్షంగా నిర్ణయానికి వచ్చారు. స్లమ్ ఏరియాలలో అయితే మేము ఎక్కడ ఉన్నదో ఇది ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. జవహర్లాల్ నెహ్రూ అర్బన్ హౌసింగ్ స్కీమ్, దీని పేరు తెలుసుకో నువ్వు తెలియకపోతే. ఇది స్టాండర్డ్ స్కీమ్, ఇది స్టాండర్డ్ డిజైన్. ఎక్కడెక్కడ ఫ్లోర్ వేయాలి, ఎంత ఫ్లోర్ రావాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, అది తీసుకొచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ఇంకోటి కాదు. ఆ స్టాండర్డ్ డిజైన్ ప్రకారం ఆల్ ఓవర్ ఇండియా కన్స్ట్రక్షన్ అయింది. పందులు ఉంటున్నాయి, మేకలు ఉంటున్నాయి అని చెప్పి నోటి భాష వస్తుంది అని చెప్పి మాట్లాడితే ప్రజలు హర్షించారు. ఆల్ ఓవర్ కంట్రీ, బాంబే, ఢిల్లీ, మద్రాస్ ఎక్కడికి పోయినా సరే సేమ్ హౌసింగ్ స్కీమ్ ఉంది. నేను ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా సేమ్ స్కీమ్. ఒక్క నిమిషం. ఒక ఐఐటి లాంటి దాన్ని పటన్ చెరువు పక్కన కందిలా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది. ఒక ఐఐటి అనేది మన రాష్ట్రంలో ఇంకోటి ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా గతంలో టీడీపీలో కావచ్చు, ఇంకో పార్టీలో కావచ్చు, తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. గతంలో ఏం చేసిన గతంలో ఏ ప్రభుత్వం విధంగా సంక్షేమ పథకాలు చాలా గొప్ప ఏ పార్టీ చేయని విధంగా 18 అసలు ప్రజలు తిప్పికొట్టిన వాళ్ళని మంత్రివర్గంలో తెలుసుకున్నారు. ఎన్నికల మీద మీరు చాలా కనీసం ఇంకోటి ఒక్క నిమిషం. యాదయ్యను పాటలు జరిపించుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే చేవెళ్లలో 150 పడకల ఆసుపత్రి ఇస్తాడు, శంకర్పల్లి 100 పడకల ఆసుపత్రి ఇస్తాడు, 111 జీవో ఎత్తేస్తాడు. కనీసం మీరు చేర్చుకున్న వాళ్ళకి ఇచ్చిన మాట కూడా నిలబడతలేదు. రామారెడ్డి గారు క్వశ్చన్, మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ యొక్క ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అని చెప్తున్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉందా లేదా చెప్పండి, ఒక్కటే మాట. దాంట్లో భాగస్వామ్యం ఉందా లేదా? 40,000 ఇళ్ళు చెప్పండి రాములు నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్ నిమిషం నేను అదే చెప్తున్నా, అనేక సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటది. కానీ ఇంతకు ముందు ఉన్న మన పార్టీలలో ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీలో మీరు ఇక్కడ ఒక్క నిమిషం, బీజేపీ పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ భాగస్వామ్యంగా ఉన్నారు.
అయితే తెలుగుదేశం పార్టీకి కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ బీజేపీ పార్టీకి కానీ డబుల్ బెడ్రూమ్ గురించి ఎందుకు ఆలోచన అప్పుడు రాలేదు? మరి అప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా లేరా? మరి ఆయనకెందుకు రాలేదా ఆలోచన? అది ఓకే చెప్పు దుర్గాప్రసాద్ first. గారు ఇంకోటి ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. ఇది చాలా మారథాన్ కేబినెట్ మీటింగ్ అంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల జరిగే అవకాశం ఉంది. సో చాలా అంశాలు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. సరిగా జిహెచ్ఎం సెలక్షన్ ముందు వస్తున్నటువంటి కేబినెట్ మీటింగ్ నేను ఒకటే కాబట్టి రాజకీయ straight పార్టీలు away చాలా ఆసక్తి చెప్పదలుచుకున్నాను. చూస్తున్నాయి. ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్ ఈ ప్రజలకు ఒరుగుద్దని నేను ఏమనుకోవట్లా. కేవలం ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల ముందు వచ్చేటప్పటికి అన్ని హడావుళ్ళు చేస్తున్నారు. ఇవాళ 40 అంశాల మీద కీలకంగా చర్చ తీసుకుంటాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద. జిహెచ్ఎంసీ ఎన్నికలు అభివృద్ధి మీద హైదరాబాద్ అభివృద్ధి నేనేమంటున్నాంటే ఇవాళకి ఇవాళ 4వ తారీఖు నోటిఫికేషన్ రాబోతుంటే ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టుకొని హైదరాబాద్ అభివృద్ధి అంటే గ్రేటర్లో ఉన్న ప్రజలు అంత అమాయకుల తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు అన్నారు కదా అదే. కాబట్టి హైదరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేబినెట్ మీటింగ్ లో హైదరాబాద్ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఆయన ఆరోపణ. ప్రభుత్వము ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునేది ఉండదు. అది అందరికీ 2 నెలలకో 3 నెలలకో ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. వారానికి ఒకసారి జరపం మేము. ఏదైనా ప్రజలకు మాట ఇస్తే 100కు 100%. ఇవాళ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ క్రమబద్ధీకరణ కానివ్వండి, అవుట్ సోర్సింగ్లో జీతాలు పెరగడం కానివ్వండి, ఇటువంటి కీలకమైన అంశాలు ఉందండి. మీరు కీలకమైన అంశాలు అవుట్ సోర్సింగ్ ఇక్కడ ఒక హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో లేరు కదా, రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా. ఇవాళ హైదరాబాద్ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానివ్వండి, ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్ కానివ్వండి, ఇవాళ పోలీస్ ఉద్యోగాలు కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కానివ్వండి, 1500 పోస్టులు టీచర్, 15,000 పోస్టులు టీచర్, ఇవి అన్నీ రాష్ట్రానికి సంబంధించింది. ఇవి క్యాబినెట్లో ఇటువంటి అంశాలు వచ్చి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ దొరికితే హైదరాబాద్ ఎలక్షన్ హైదరాబాద్ ఎలక్షన్ క్యాబినెట్ మీటింగ్ ఎటువంటి సంబంధం లేదు. మేము ఏ మీటింగ్ పెట్టుకుందా భయపడుతున్నారు. ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం పెద్ద ఘనకార్యం ఏం కాదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చిందో అందరికీ తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇచ్చేది మీరు ఇవి కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నిజంగా గనక మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ జరగబోయే ఒక క్యాబినెట్లో 2 లక్షల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ అప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ గురించి కాదు అని మనం అందరం అర్థం చేసుకుందాం. కాబట్టి పక్కా ఎన్నికల రాజకీయం, ఓట్ల రాజకీయం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు నమ్ముతారు. రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం అయిపోతుంది. మీరు చూస్తూ ఉండండి 5 సంవత్సరాలలో. క్యాబినెట్ మీటింగ్ అనేది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి కాకుండా రైతుల ఆత్మహత్య రీడిజైనింగ్ ఉంది, పవర్ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవెల నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ నిజంగా వాళ్ళు తీసుకుంటే అట్లా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? సొంత నియోజకవర్గం గజ్వేల్కు, హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటకు నీళ్లు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎట్లా ఓటేస్తారు? ఇప్పుడు ఎవరే రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ నీళ్లు రానియకుండా చేశారు. నీళ్లు లేక శంకర్పల్లి వరకు వర్క్ అయిపోయింది. దాన్ని కూడా ఆపేసి దాన్ని గజ్వేల్ కు సిద్దిపేటకు గతంలో ప్రాణహిత చేవెళ్లకు ఒరిజినల్ అలొకేషన్ ప్రకారం కేవలం 2.5 టీఎంసీల నీళ్లుంటే ఈ రోజు 70 టీఎంసీల నీళ్లు పెంచుకున్నాడు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి నుంచి రావాల్సిన నీళ్ళకు కూడా సబ్మెర్జెన్స్ అని చెప్పి ఇక్కడ కట్ చేసి పడేసిండు. మా పరిగి చుట్టుముట్టు అయితే ప్రాజెక్ట్ రావాలో అవన్నీ తీసేసిండు. అవి తీసేసిండు, అక్కడ పెంచేసుకున్నాడు. అవి నీళ్ళు ఏమో రావంటున్నాడు. కావాలంటే ఓఎస్డీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఓఎస్డీ కలిసి రావడం జరిగింది. ఆయన స్వయంగా చెప్పినాడు. డిలీట్ చేసినామన్న మాట ఎక్కడ డిలీట్ చేయలేదు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అడుగు
పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్. ఇంతకు ముందు లక్ష్మీదేవిపల్లి దగ్గర 10 TMC ఉండే, ఇప్పుడు 3 TMC కట్ చేసిర్రు. లక్ష్మారెడ్డి హెల్త్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో ఉండే, అది కూడా కట్ చేసి పడేసిర్రు. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి చాలా సార్లు సీఎం గారు ఈ విషయం మీద మాట్లాడారు. రీడిజైన్ మీద ఆయన ఈ ప్రాజెక్టుల మీద ఆయన పర్సనల్ గా దృష్టి పెట్టారు కదా. ఆయన అంటారు ఆ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయో రావో కూడా తెలియకుండానే వీళ్ళు కాలువలు తవ్వినారు, అందుకే మేము రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటారు. సీఎం గారు చేసే రీడిజైన్ ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డికి వాటర్ రాకుండా చేసేటువంటి హైదరాబాద్ దీని మీదనే తీర్పు రావాలి. హైదరాబాద్ రంగారెడ్డికి పరిస్థితి చేస్తున్నారు. ఈ డిజైన్ మార్చడం వల్ల వాళ్ళకి తాగునీరు కూడా లేకుండా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది కర్విన దగ్గర మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దేవరకద్ర దగ్గర ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ అయితే అక్కడ ఏదైతే ప్లాన్స్ పెట్టినారో ఆ ప్లాన్స్ కి సంబంధించి మొత్తం కూడా డిలీషన్ అయింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి అపాయింట్ చేసిన ఓఎస్డి రంగారెడ్డి నేను మాట్లాడితే ఆయన స్వయంగా నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ప్రాజెక్టుల విషయంలో రీడిజైనింగ్ చేయడం తప్పేం లేదు, కానీ ఇప్పటి వరకు ప్రజాధనం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టులను ఏం చేస్తున్నాం? ఇవాళ వరంగల్ జిల్లాలో కాంతాలపల్లిలో చాలా ప్రోగ్రెస్ ఉంది. దాన్ని ఇవాళ అది కాదు మళ్ళీ ఇంకోటి కొత్తది అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇంకోటి అంటావా? దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తాం? తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో 90% పూర్తయిన యొక్క ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేసి కొత్తది కట్టొద్దు అంటలేం. కొత్తది తప్పక కట్టవలసిందే, కానీ పాతవి కూడా పూర్తి రీడిజైన్ లో మహబూబ్ నగర్ ఎత్తిపోతలు ఏం లేవు. మహబూబ్ నగర్ జిల్లాలో పథకాలకు రీడిజైన్ చేయట్లేదు. రీడిజైన్ అంటలేని వాటిని పూర్తి చేయాలి కదా. పూర్తి చేయకుండా వాళ్ళ రీడిజైన్ చేసుకోమనండి, మళ్ళీ ప్రాధాన్యత క్రమంలో మళ్ళీ టెండర్లు పిలుచుకోమనండి, చేసుకోమనండి. కానీ ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కలవకుర్తి కానీ బీమా కానీ ఈ ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో జస్ట్ 5%, 500 కోట్ల రూపాయలు ఇస్తే ఇలా తాగునీరు టెంపాడు. ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలా? ఒక్క నిమిషము. అప్పటి ముఖ్యమంత్రి గారు ఏమో మహబూబ్ నగర్ జిల్లాని దత్తత తీసుకొని ఇది లేలే ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడారు కదా సస్యశ్యామలం చేస్తామని, ఏం చేసిందో గత ప్రభుత్వాలు తెలుసు. ఒక్క నిమిషం అన్నిటికీ డబ్బులు ఇచ్చి ప్రారంభోత్సవం చేసి చేపించింది మేము. ఇవాళ 90% రీడిజైనింగ్ అంటే ఆ రోజు జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారులను తీసుకొచ్చి సమీక్ష సమావేశాలు అనేక సందర్భాల్లో అనేక సార్లు పెట్టడం జరిగింది. ఈ రీడిజైన్ చేస్తే ఈ ఏరియాలో అన్ని ఇదవుతాయి, కొంత డబ్బు గిట్ట ఆదా అవుతుంది, డైరెక్ట్గా వచ్చే నీళ్ళు ఇక్కడ పడతాయి. కానీ మీరు ఇట్లా తిరిగి ఇట్లా మలుపుకుంటా పోతే ఇది కరెక్ట్ కాదు అన్నట్లు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కట్ చేయలే, అక్కడ గిట్ట వాటర్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, అన్ని జిల్లాలు సస్యశ్యామలం కావాలి అనేది ఒక. థ్యాంక్ యూ రాములు నాయక్ గారు, దుర్గా ప్రసాద్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఏప్రిల్ చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం.